టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా తన రిటైర్మెంట్పై హింట్ ఇచ్చాడు. 32 ఏళ్ల పాండ్యా ఇంకెంతకాలం క్రికెట్ ఆడతాడు అనే ప్రశ్నకు సమాధానం ఇచ్చాడు. ఫ్యాన్స్కు గుడ్ న్యూస్ చెప్తూ అదిరిపోయే వార్త చెప్పాడు. ఇంకో 3-4 ఏళ్లు కాదు, ఏకంగా 10 ఏళ్లు క్రికెట్లో కొనసాగుతానని హార్దిక్ చెప్పుకురావడం విశేషం. న్యూజిలాండ్పై వరల్డ్ కప్ గెలిచిన తర్వాత పాండ్యా చాలా కాన్ఫిడెంట్గా కనిపించాడు. తనలో ఇంకా క్రికెట్ ఆడే ఆకలి ఉందని తెలిపాడు. అంతేకాదు, ఈ సందర్భంగా తన లైఫ్ టైం టార్గెట్ ఏంటి అనే విషయంలో కూడా క్లారిటీ ఇచ్చాడు. 10 ఐసీసీ టైటిల్స్ గెలవడమే తన లక్ష్యమని, తన గోల్ కోసం వచ్చే 10 ఏళ్లు ఆడతానని చెప్పడం ఆసక్తికరంగా ఈ టీమిండియాలో ఆల్రౌండర్ డెడికేషన్కు నిదర్శనంగా కనిపిస్తుంది. వరల్డ్ కప్ ఫైనల్ ముగిసిన తర్వాత ప్రెజెంటేషన్లో మాట్లాడుతూ పాండ్యా ఇలా అన్నాడు. నిన్నటి నుండి మేము ఛాంపియన్లమని నాకు తెలుసు. నాకు ఉన్న ఏకైక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఏంటంటే మా ఓటమి గురించి అస్సలు ఆలోచించలేదు. ఈ సమయంలో నేను ఆ దేవునికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నేను సెమీస్లో ఇంగ్లాండ్తో 19వ ఓవర్ వేస్తున్నప్పుడు 2024 ప్రపంచ కప్ ఫైనల్ ఆలోచన నా మైండ్లోకి వచ్చింది. ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ బ్యాటింగ్ వెళ్తున్నప్పుడు మీరు మీ బ్యాటింగ్తో ఈరోజు మంచి జ్ఞాపకాలుగా మిగిలేలా ఆడాలని వారితో నేను చెప్పాను. నాలో ఇంకా 10 సంవత్సరాల ఆట మిగిలి ఉంది. నేను ఇంకా 10 ఐసీసీ టైటిల్లను గెలవాలనుకుంటున్నాను. అదే నా లక్ష్యం అని హార్దిక్ మ్యాచ్ తర్వాత తన అభిప్రాయాలను షేర్ చేసుకున్నాడు. ఇక హార్దిక్ ఈ సందర్భంగా తన గర్ల్ ఫ్రెండ్ మహికా శర్మ గురించి ఓపెన్ గానే మాట్లాడాడు. మహికా తన జీవితంలోకి వచ్చినప్పటి నుండి తనకు విజయాలు వస్తున్నాయని, ఆమె తన పక్కన ఉండడం వలన ఈ జీవితం మారిపోయిందని చెప్పేసి పాండ్యా అన్నాడు. హార్దిక్, మహికా గత సంవత్సరం నుండి ప్రేమలో ఉన్నారు. అప్పటి నుండి మహికా, హార్దిక్ కీలక మ్యాచ్లు ఆడుతున్నప్పుడు స్టేడియంకి వచ్చి సందడి చేస్తూ కనిపిస్తుంది. ప్రస్తుతం జరుగుతున్న T20 వరల్డ్ కప్లోనూ పాండ్యాను సపోర్ట్ చేస్తూ స్టాండ్స్లో మహికా చీర్స్ కొట్టిన సంగతి అందరికీ తెలిసిందే. ఇక హార్దిక్ పాండ్యా ఇప్పటి వరకు తన కెరీర్లో 3 ఐసీసీ టైటిల్స్ను గెలిచాడు. 2024 T20 వరల్డ్ కప్ పాండ్యా తొలి ఐసీసీ ట్రోఫీ కాగా, సౌత్ ఆఫ్రికాపై జరిగిన ఈ టోర్నీ ఫైనల్లో ఫైనల్ ఓవర్ వేసి జట్టుకు విజయాన్ని అందించాడు. ఆ తర్వాత 2025లో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన జట్టులో పాండ్యా ఉన్నాడు. ఈ టోర్నీలో నిలకడగా రాణించి జట్టు టైటిల్ సాధించడంలో తన వంతు పాత్రను సమర్థవంతంగా పోషించాడు. ఇక తాజాగా జరిగిన 2026 T20 వరల్డ్ కప్ను హార్దిక్ గెలుచుకున్నాడు. ఈ టోర్నీలో మిడిల్ ఆర్డర్లో మెరుపులు మెరిపించడంతో పాటు పవర్ ప్లేలో బౌలింగ్ చేసి ఆల్రౌండర్గా ఆకట్టుకున్నాడు. బ్యాటింగ్లో 217 పరుగులు చేసి రాణించిన ఈ టీమిండియా ఆల్రౌండర్ బౌలింగ్లో 9 వికెట్లు పడగొట్టి జట్టు టైటిల్ సాధించడంలో ప్రధాన పాత్ర పోషించాడు. కాగా ప్రస్తుతం పాండ్యా వన్డే T20 ఫార్మాట్ ఆడుతున్నాడు. 2 ఫార్మాట్లో ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్గా పాండ్యా జట్టుకు కీలక ప్లేయర్. 2027లో ఇండియా సౌత్ ఆఫ్రికా గడ్డపై వరల్డ్ కప్ ఆడుతుంది. పాండ్యా ఆడబోయే తర్వాత ఐసీసీ టైటిల్ ఇదే కావడం గమనించదగ్గ విషయం. మరి పాండ్యా తన టార్గెట్ చేరుకుంటాడో లేదో మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.